guys, this is Sagar Zoology classes. మనం ప్రీవియస్ వీడియో అనేది బీఎస్సీ పారామెడికల్ కోర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈ రోజు ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది 4 years కోర్స్ అనమాట. సో ఈ కోర్సుని ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ స్థాయిలో ఐకార్ యూజీ అటువంటి సంస్థ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మనం క్యూట్ అని చెప్పడం జరుగుతుంది. CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ టు కండక్ట్ బై ద NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట ఓవరాల్ ఇండియా వైజ్గా, ఓకేనా. సో ఇందులో నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఒకవేళ క్వాలిఫై అనుకోండి, మనం నేషనల్ వైజ్గా ఎక్కడైనా అగ్రికల్చర్ కాలేజ్లో మనం సీట్ సంపాదించుకోవచ్చు అనమాట. ఇది నేషనల్ స్థాయిలో. అదేవిధంగా నేను ఇప్పుడు ఒకవేళ తెలంగాణ ఎంసెట్ కనుక రాస్తే, TG AP సెట్ రాస్తే త్రూ ఎంసెట్ ర్యాంక్ ద్వారా PGAT SAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీకు సీట్ రావాలనుకుంటే మీకు 7 కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి ఆ 7 కాలేజెస్ అంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజనగర్ హైదరాబాద్లో ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేట భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ పొలాస జగిత్యాలలో ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలులో ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ అర్బన్ ఏరియా, అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల, అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్. సో మొత్తం మీకు 7 కాలేజెస్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఎంసెట్ ఒకవేళ మీరు ఎంసెట్ రాస్తే, ఎంసెట్లో మంచి ర్యాంక్ కనుక వస్తే మీరు ఎంసెట్ కౌన్సిల్లో ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. PGAT SAU ఇటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చినట్టు బేస్డ్ ఆన్ ద ఎంసెట్ ర్యాంక్ ద్వారా మీకు మంచి అగ్రికల్చర్ కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ మీరు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో మీకు కనుక సీట్ కనుక వచ్చింది అనుకోండి, ఇఫ్ సీట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యువర్స్, ఒకవేళ సీట్ కనుక వస్తే సో ఈచ్ సెమిస్టర్కి వచ్చి 45,000 తీసుకుంటారన్నమాట. అయితే ఇది 4 years కోర్స్ కాబట్టి, సో 1 yearకి వచ్చి 2 సెమ్స్ ఉంటాయి కాబట్టి, సో మొత్తం మీకు 4 yearsలో 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి, సో 8 సెమిస్టర్స్ ఇంటూ 45,000 మీరు కౌంట్ చేస్తే టోటల్గా 3,64,000 ఛార్జెస్ పడుతుంది. ఇది కోర్స్కి అనమాట, కోర్స్ సంబంధించినటువంటి ఫీ అనమాట. అదేవిధంగా వీటిలో మీరు హాస్టల్ ఛార్జెస్, అదేవిధంగా మెస్ ఛార్జెస్ అనేవి కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇది ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ మీరు పేమెంట్ సీట్స్ కావాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రూ ద ఎంసెట్ ర్యాంక్ ద్వారా రావాలనుకోండి, 520 సీట్స్ అవైలబుల్ ఉంటాయి ఇన్ని కాలేజీలో, మొత్తం టోటల్ కాలేజీలో కలిపితే. ఇక 200 ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్, దీనే మనం ఏమంటామంటే పేమెంట్ సీట్స్ అని చెప్పేసి అనవచ్చు అనమాట. సో ఏంటా పేమెంట్ సీట్స్ అంటే 200 సీట్స్లో ఇక్కడ మీరు SF కోటా అని చెప్పాం, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. సో ఫస్ట్ ఇయర్లో 4 lakhs కట్టాలి, సెకండ్ ఇయర్లో 2 lakhs కట్టాలి, థర్డ్ ఇయర్లో 2 lakhs కట్టాలి, ఫోర్త్ ఇయర్లో 2 lakhs కట్టాలి. టోటల్గా మీరు 10 lakhs పే చేయాలి అడ్మిషన్ ఫీజుకి. అదేవిధంగా విత్ హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి అనమాట. సో ఓవరాల్గా మీరు 7 కాలేజ్లో ఏదో ఒక కాలేజ్ మీరు చూస్ చేసుకున్నా మీకు బయటటువంటి మొత్తం అమౌంట్ ఎంత పడుతుంది, అరౌండ్గా మీకు 12 to 13 lakhs కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో BS అగ్రికల్చర్ కోర్స్ అనమాట. సో BS అగ్రికల్చర్ చదివితే మనకి ఏమొస్తుంది సార్, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ అంటే, ఇక్కడ జాబ్స్ ఆపర్చునిటీ అంటే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది, అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది, అండ్ RO రీసెర్చ్ ఆఫీసర్ ఉంటుంది, అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటుంది, అండ్ అడిషనల్ DO అడిషనల్ డివిజన్ ఆఫీసర్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రైవేట్లో గవర్నమెంట్లో కూడా మనకి BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి మంచి స్కోప్ ఉన్నటువంటి కోర్స్ అనమాట. కాబట్టి సెకండ్ BPC విద్యార్థులు మీరు ఎంసెట్ కనుక రాస్తే ఈ PGAT SAU గురించి మీరు మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇవన్నీ టాప్ 10 కాలేజెస్ కాబట్టి ఈ అండర్ UG కోర్స్ కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చదవచ్చు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ నేను వెటర్నరీ కోర్స్ గురించి, అదేవిధంగా హార్టికల్చర్ కోర్స్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూస్తారని ఆశిస్తున్నాను. సో నేను BSc అగ్రికల్చర్ టాప్ 10 కాలేజ్ గురించి చెప్తున్నాను. సో ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీకు 7 కాలేజెస్ నేను చెప్పాను. అందులో టాప్ 10 కాలేజ్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ స్థానంలో ఉంది. సో ఇది టాప్ లిస్ట్లో ఫస్ట్లో ఉందన్నమాట. అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ గురునానక్ యూనివర్సిటీ అండ్ 4th ప్లేస్లో ఉంది.
అండ్ ఎంఎన్ రాజు యూనివర్సిటీ అండ్ 6th లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ 7th ప్లేస్లో ఉంది. 8th ప్లేస్లో ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది 8th ప్లేస్లో ఉంది. 9th ప్లేస్లో చైతన్య యూనివర్సిటీ అనేది కలిగి ఉంది. అదేవిధంగా 10th ప్లేస్లో అనురాగ్ యూనివర్సిటీ కలిగి ఉంది అనమాట. సో ఇవన్నీ టాప్ 10 కాలేజ్. ఇవన్నీ మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి, బట్ వేరియస్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అయితే ఇదంతా కాలేజ్ కోడ్ అనమాట. సో ఈ కాలేజ్ కోడ్ మీరు నెట్లో కొట్టినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బిఎస్ అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో సో ఇయర్కి వచ్చి 1,25,000 నుంచి అంటే 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫీజు. కొన్ని కాల్లో 1,95,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక్కొక్క ఫీ అని వేరియేషన్ ఉంటాయి. కాబట్టి సో టాప్ 10 కాలేజ్లో మీకు నచ్చినటువంటి టాప్ 10 కాలేజ్లో బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని ప్రమోట్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్